సార్ ఇప్పుడు స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏమన్నా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! చాలా ఏముంటాయి సార్? ఉంటాయండి. అంటే చాలా. బెస్ట్ ఏమన్నా చెప్పగలరా? ఎందుకు చాలా ఉన్నాయి. టై అని, ఇక్కడ అచ్చచ్చ! హైదరాబాద్‌లో హైదరాబాద్ ఏంజెల్స్ అని చాలా ఆహా! ఉంటాయండి. ఓకే. కానీ ఇక్కడ అంత పాయింట్ అదే. మీరు బేస్ గుర్తుపెట్టుకోండి. రిటర్న్ సార్ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు. కానీ సక్సెస్ రేషియో తక్కువ. ఓకే. ఆ సక్సెస్ రేషియోని దృష్టిలో పెట్టుకొని మనం పెట్టాలండి స్టార్టప్స్‌లో. సార్ ఇప్పుడు మామూలుగా ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా ఒక వ్యక్తి తన స్కిల్ మీద గాని, తన హెల్త్ మీద గాని చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ని కూడా ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూడొచ్చా అసలు అట్లా? ఫస్ట్ చేయాల్సింది అదే కదండీ. ఆ! ఫస్ట్ చేయాల్సిందే అది కదండీ. అదేనా? ఓకే. మీరు అసలు మన మీద మనం ఖర్చు పెట్టకపోతే మనకి ఇన్‌కమ్ ఎక్కడి నుండి వస్తదండి? మన నుంచే. కదా! మనం జాబ్ చేయాలి. అవును. బిజినెస్ పక్కన పెట్టండి. అవును. కొద్ది మంది చేస్తారు. అది పక్కన. ఆర్ అవును. సెల్ఫ్ ఎంప్లాయ్. రైట్. సో, నా మీద నేను స్కిల్ అప్‌డేట్ చేసుకోకపోతే ఇప్పుడు ఏఐ రాదనుకోండి. అవును. నేను అన్‌ఎడ్యుకేటెడే కదా! అంతేగా. ఇప్పుడు ఈ రోజుల్లో ఇల్లిటరేట్ కిందే ఆ! లెక్క. ఇప్పుడు మీకు మొన్న ఎవరో నేను ఇదే స్టార్టప్ మీటింగ్‌కెళ్ళాను. వాళ్ళు చెప్తున్నారు స్కోర్ కార్డ్. ఆ! స్కిల్ స్కోర్ కార్డ్. ఆ! వాళ్ళేమంటున్నారంటే సర్టిఫికేట్ గివ్స్ మార్క్స్ అదేదొస్తాయి. అవును. ఇండస్ట్రీకి ఏం కావాలా? స్కిల్ కావాలా? స్కిల్ గావాలి. ఆ స్కిల్ స్కోర్ కార్డ్ అనేది మనం మెయింటైన్ చేస్తే బాగుంటది కదా! ఆ! ఇప్పుడు రాబోయే రోజుల్లో కరెక్ట్. ఇవి అంటే స్కిల్ అప్డేట్ లేకపోతే కనుక మీకు ఇన్‌కమ్ వస్తది? ఇన్‌కమ్ అవును. లేనిది మీరేం చేయగలరు? మనకి ఇన్‌కమ్ వస్తుంటేనే కదండీ అవును. ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆలోచించేది, సేవింగ్స్ ఓకే. గురించి ఆలోచించేది. హ్మ్. సో, ఖచ్చితంగా మా ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ మనం దాని మీదే పెట్టుకోవాలండి. ఓకే. ఫస్ట్ అందుకనే అంది. జాబ్ జాయిన్ అవ్వంగానే మ్యూచువల్ ఫండ్స్‌లో కాదు పెట్టేది. హెల్త్ ఫస్ట్ ఒక 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 సంవత్సరం సాలరీ హెల్త్ హెల్త్ తీసుకోవాలి. ఇన్స్యూరెన్స్ పెట్టుకోవాలి. ఆ! అట్ ద సేమ్ టైమ్ డోంట్ గో ఫర్ రష్ టు ఇన్వెస్ట్. ఆ! ఫస్ట్ మీకోసం మీరు ఒక 1 ఇయర్ సాలరీ పెట్టుకోండి. ఓకే. మీ స్కిల్ అప్డేషన్ కోసం పెట్టుకోండి. రిస్క్‌లు వస్తే మీకు అది ఉంటది. ఆ తర్వాత మనం ఇన్వెస్ట్‌మెంట్‌లోకి రావాలండి. సూపర్. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్స్ ఫస్ట్. కరెక్ట్. దెన్ యూ కమ్ టు ఇన్వెస్ట్‌మెంట్. ఒక ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి రూ. 1,00,000 జీతం వస్తుంది సార్. సో, అతను ఏ అసెట్స్ మీద ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి? ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి? ఒక ఒక రూ. 1,00,000 జీతగాడు. అంటే అదే అండి. అతని వయసు 30 ఏళ్ళు. అదే అండి. 30 ఏళ్లలో ఇక్కడ మనం ఏంటంటేనండి వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఓకే. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆహా! ఇప్పుడు ఆ 30 ఏళ్ల వ్యక్తికి ఆల్రెడీ ఇల్లు ఉందనుకోండి. కొంచెం ఓకే. లేట్‌గా ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు. హ్మ్. ఇల్లే లేదనుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ఇల్లే కదా! ఇల్లు. అవును. అంతే కదండీ. కరెక్ట్. ఉండడానికి ఇల్లు కావాలి కదా! అంతేగా. సో, అంతేగాని అది వదిలేసి మనం ఎక్కడో ఫామ్ ల్యాండ్ కొనలేం కదా! మన కరెక్ట్. సిటీలో కరెక్ట్. ఉండడానికి ఇల్లు లేదండి. అవును. ఇది వదిలేసి 70 కిలోమీటర్ల అవతల ఫామ్ ఫామ్ హౌసే ల్యాండ్ అయితే ఫామ్ కొనలేం ల్యాండ్. కదా! అవును. సో, అది క్రైటీరియా వాళ్ళకున్న క్రైటీరియా ఏంటి? హ్మ్. సో, అతను ఏ సెక్టార్‌లో ఉన్నాడు? ఎంత కన్సిస్టెంట్‌గా అతని సాలరీ పెరుగుద్ది. ఓకే. ఇప్పుడు కంపెనీలో పనిచేశారండి. ఐటీ కంపెనీలో పనిచేశారు. ఆ! మీకు ఒక రకమైన ఇంక్రిమెంట్ వస్తది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో చేశారు. ఒక రకంగా వస్తది. ఇంజినీరింగ్ ఉంది. హ్మ్. ఇంకో రకంగా వస్తది. మీ యొక్క జాబ్ గ్రోత్ ఎలా ఉంది? మీరు ఫైనాన్షియల్ జర్నీ చేయాలంటున్నారు కదా! అవును. ఫైనాన్షియల్ జర్నీ అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి కదా! హ్మ్. ఊరినే నాకు 1,00,000 వచ్చింది. ఈ నెల నేను దీనిలో పెట్టేస్తాను. రేపొద్దున మళ్ళీ ఇంకోటేదో అట్లా కాదు కదా! జర్నీ చేసేటప్పుడు మన స్కిల్ ఏంటి? మన జర్నీలో మన సాలరీ ఎంతవరకు వెళ్ళగలం? దాన్ని బట్టే కదా అండి. రైట్. ఇప్పుడు నా కరెక్ట్. సాలరీ నాకున్న స్కిల్‌కి మాక్సిమం మార్కెట్‌లో 2,00,000 అండి. అంత మించి అవును. రాదనుకోండి. నేను దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలి కదా! 2,00,00,000 ఇల్లు నేను ప్లాన్ చేయలేను కదా! చేయలేరు గదా! అవును. ఓకే. సో, అలాంటియన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఒక జర్నీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ అండి. ఒక హ్మ్. మూవ్‌మెంట్‌ని బేస్ చేసుకొని చేయకూడదు. సో, అదే తప్పు చేస్తారు. జనరల్‌గా వాళ్ళకున్న అవసరం ఇప్పుడు మనకి ఎస్ఐపి కూడా స్టార్ట్ చేస్తారండి. ఈరోజు మీరు మ్యారేజ్ అవ్వలేదు. రూ. 1,00,000 వస్తే మీరు 70,000 కట్టగలుగుతున్నారు. రేపు మ్యారేజ్ అయినాక చూస్తే మీకు 30,000తో ఈరోజు లైఫ్ నడుస్తుంది కదా! 30,000 ఆ రోజు రెంట్‌కే అవుతది. అంతే గదా! అవును. కదా! కరెక్ట్. అంటే మీరు ఇలా చేసేటప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు రొటేషన్ ఆఫ్ ద మనీ అలాగే ఒక కన్సిస్టెంట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ కరెక్ట్. మీరు 30,000 చేయండి. అనదర్ 40,000 యూ కీప్ ఏ బఫర్. కరెక్ట్. తప్పేం లేదండి. అంతేగా. మనీ అకౌంట్‌లో ఉంటే 7%, 10%, 12% రిటర్న్ అయితే ఇస్తదిగా. ఇస్తారు. అవును. ఖాళీగా అయితే అది కూర్చోదు కదా! కూర్చోదు. ఉన్న అవును. బ్యాంకులో ఏస్తే 6 వస్తుంది. 6 అయితే వస్తుంది కదండీ. వస్తుందిగా. 6 అయితే వస్తుంది కదా! సో, మీరు అది కాకపోతే ఆల్టర్‌నేట్ గో ఫర్ ద బాండ్స్. ఒక 2,00,000 పార్క్ చేసుకొని 2 ఇయర్స్ కోసం మీకు మ్యారేజ్ టైమ్ ఉంది. ఒక 2 అవును. ఇయర్స్, 3 అవును. ఇయర్స్ యూ కెన్ పార్క్ దేర్. వేర్ యూ ఆర్ గెట్టింగ్ ఎ 12%. వాట్స్ రాంగ్ ఇన్ దట్? మరి ఒక 50 ఏళ్ల వ్యక్తి అనుకోండి సార్. ఓ 50 ఏళ్ల వ్యక్తి పోర్ట్‌ఫోలియోను కరెక్షన్ చేయాలి. సో, అతను క్యాపిటల్ ప్రొటెక్షన్ చూసుకోవాలా? గ్రోత్ చూసుకోవాలా? 50 ఏళ్ల అతని వయసు. కమిట్మెంట్ ఏముందనేది చూసుకోవాలి ఫస్ట్. ఓహ్! 50 ఏళ్ల ఆయనకి ఏముంటాయి సార్ ఎందుకుండవు కమిట్మెంట్ సార్? ఉంటాయా? 50 ఏళ్లోళ్ళు మీరు కదపండి ఎంతమందికి ఈఎంఐలు ఉన్నాయి? అవునా? ఓకే. రైట్. ఆ! మనం జాబ్ మార్కెట్‌ని కరెక్ట్. ఎక్కువ మాట్లాడుతున్నాం కదండీ. మనం ఎక్సెప్షనల్ కేసెస్ గురించి మాట్లాడొద్దు. కరెక్ట్. వేర్ ద కరెక్ట్. పీపుల్ ఆర్ సెటిల్డ్, దే హావ్ దేర్ ఓన్ అసెట్స్ అది పక్కన పెట్టండి. అవును. ఈఎంఐలు సో, ఆ కమిట్మెంట్స్‌ని బట్టి మనం చూసుకొని చేయాలండి. రైట్ సార్. అట్లాగే ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఏ ఇన్వెస్ట్‌మెంట్ కిందికొస్తుంది? ఒక ఫ్యామిలీకి ఎంతుండాలి? ఒక నలుగురున్న ఫ్యామిలీకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంతుండాలి? 1 ఇయర్ అండి.
1 ఇయర్ Okay. కంపల్సరీ ఉండాల్సిందే. ఆ, 1 ఇయర్‌లో ఏం జరిగినా మీ హెల్త్ పాలిసీలు బౌన్స్ అవ్వకూడదు. అంటే అవును, మీరు కట్టాల్సిన టాప్ అప్స్ అవ్వకూడదు. అవును. మినిమమ్ అలా మన టర్మ్ ఇన్సూరెన్స్ బౌన్స్ అవ్వకూడదు. ఉండడానికి కావాలి కదండీ. అవును. సో ఇప్పుడున్న పరిస్థితి అయితే 1 ఇయర్ అండి. సో చాలామంది సార్ రిటర్న్స్ చూస్తారు కానీ ట్యాక్సేషన్ పట్టించుకోరు. సో రిటర్న్స్ వచ్చేటప్పుడు ఈ ట్యాక్స్ని కూడా చూసుకురాలి అంటే అప్పుడు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఆ బెనిఫిట్ ఏ స్థాయిలో ఉండేలాగా మనం ఇన్వెస్ట్ అంటే చేసుకోవాలి. దీనికి ఏంటంటే సార్ కొంత మనం అంటే మన ఇన్వెస్ట్మెంట్ కొంత అమ్మటము అనుకోండి, ఉమ్, ఈక్విటీ అవును. ఉందనుకోండి. ఈక్విటీ ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారు, లాసెస్ని బుక్ చేసి ఉమ్, నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు. ఆ, అలాగే మనకి మ్యూచువల్ ఫండ్ ఉంది 1.5 lakhs వరకు మనకి ఇప్పుడు సపోజ్ మనం విత్డ్రా చేయాలి సార్ అవును. అమౌంట్. లెటర్స్ ఇచ్చాం, మీరు అవును. ఒక 20 లక్షలు విత్డ్రా చేయాలి. ఇప్పుడు కడతా వచ్చారు, చిన్న అవును. ఎస్ఐపి కట్టుకుంటున్నారు. కమింగ్ 4 yearsలో మీ అమ్మాయికి చదువు, అబ్బాయికి చదువు, పెళ్ళి ఉంది, చేసుకుంటే వెళ్ళాలి. అవును. సో మీరేం చేస్తారు, మార్కెట్ కూడా బాగుంది. సో 1.5 ప్రాఫిట్ ల్యాక్స్ వరకు ప్రాఫిట్ ట్యాక్స్ లేదు కదా, ఈ ఇయర్ కొంత తీసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ కొంత తీసుకుంటారు. యూ మూవ్ దిస్ అసెట్ ఇంటూ మనీ ఇంటూ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఓకే, వేర్ యూ పార్క్ దేర్. రైట్. మార్కెట్ మీదే రిలే అవ్వలేం కదండి. అవునవును. సో అట్లా ఎక్కడెక్కడైతే మనకు ఉన్నాయో మనకు ఆ అవకాశాలు ఉన్నాయో వాటిని చూసుకుంటూ, లేదు నాకు ఇవాళ లాస్ ఉంది, ఇప్పుడు సపోజ్ నా పోర్టుబోలియో ఉంది ఒక 50 లక్షలు, నా దగ్గర ఒక 15 లక్షలు లాస్ కనపడుతుంది అనుకోండి, లేదా 30% లాస్. కరెక్ట్. మార్చి 31వ తారీఖు నేను లాస్ బుక్ చేసేసుకుంటా, April 1st మళ్ళీ కొంటా. సో నాకు ఆ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుద్ది 7 years. ఓకే. సో అట్లా కొంచెం మనం అది మళ్ళీ మనం ఎంత టెన్యూర్ అమ్మాలనుకుంటున్నాం, ఇట్లా మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలండి. అలాగే మనం ప్రాపర్టీ అమ్మాం, అమ్మినాక మన నెక్స్ట్ ప్రాపర్టీ కొన్ని టైం పీరియడ్ ఎంత ఉంది, అరల్స్ నేను ఈక్విటీ మన ఈ మధ్య కేస్ స్టడీ బాగా వైరల్ అయిందండి ఒకరి దేవుడితో. అది వాళ్ళు ఈక్విటీలో అమ్మి ప్రాపర్టీ కొన్నప్పుడు అది చాలా కేస్ ఇన్కమ్ ట్యాక్స్ తనకి మధ్యలో ఒక ఆవిడకి మధ్యలో ఒక చాలా బ్యాటిల్ నడిచింది. అవునా? ఫైనల్ గా ఆవిడ గెలిచింది. ఓకే. ఓకే, దానిలో చాలా క్లాజెస్ వాళ్ళు పెట్టారు, అది ఈ మధ్య బాగా వైరల్ అయింది. ఓకే, చూస్తాను. సో తను ఫుల్ అమౌంట్ పెట్టినప్పుడు టెన్యూర్ టైంలో పెట్టింది. కాకపోతే వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఆల్రెడీ మీరు 2 years బ్యాక్ కన్స్ట్రక్షన్లో ఉన్న దాన్ని కొన్నారు, ఇట్లా ఏదో కొంత క్లాజెస్ వచ్చినండి. తను మళ్ళీ దానికి మీరు ఇచ్చిన క్లాజులో ఎప్పుడు కొన్నాము, ఎంత టైం కొనాలి అనే దానిలో ఏదో అట్లా మీరు ఎక్కడ క్లారిఫై లేదు, లాలో అదొక గ్యాప్ ఉంది, ఏదో సంథింగ్ బాగా నడిచింది. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయండి, మనం చూసుకుని చేయాలండి. సార్ నా దగ్గర నా జీతం ఖర్చులు అన్నీ పోను 5,000 మిగులుతాయి సార్ నెలకి. నిజం చెబుతున్నారా? నేను కాదు సార్, ఒక సగటు వ్యక్తి. నాకు 5,000 కూడా మిగిలేవు సార్ నాకు. అది సీక్రెట్. ఓకే. సో నెలకు 5,000 మిగులుతున్నాయి సార్. అలాంటి వాళ్ళకి సగటు ఒక ఉద్యోగి అతనికి ఒక 5,000 మిగులుతున్నాయి. దాని ఇన్వెస్ట్మెంట్ కంటే నేను పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో అయితే మెయింటైన్ చేయలేను 5,000తో. మీరు ఇచ్చే సింపుల్ అండ్ స్వీట్ సలహా ఏంటి? ఇన్వెస్ట్మెంట్ 5,000 మిగులుతున్నాయి నెలకి ఇంకా ఫండ్స్ లో పెట్టుకోవటం ఎంత నుంచి ఇంకేముంది ఆప్షన్? ఎస్ఐపి ఎస్ఐపి చేసుకోవడం బెటర్, ఇంకంతకన్నా వేరే ఆప్షనే ఉంది. అదే అంటే మాకు తెలియదు, మీరే చెప్పాలి. అందుకే అట్లే కదండి, మీరు నాకు 200 గజాల స్థలం ఇచ్చారండి, నేనేం కడతా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా. అంతే. 600 గజాలు ఇస్తే చిన్న అపార్ట్మెంట్ కట్టుకుంటా, 6,000 గజాలు ఇస్తే ఫంక్షన్ హాల్ కట్టుకుంటా. ఇప్పుడు మీరు 5,000 ఉన్నాయన్నారు, 5,000తో ఇంకేం చేయగలం మనం? బెస్ట్ ఇదే కదండి, మ్యూచువల్ ఫండ్సే కదా.